నేను గతంలోనే చెప్పాను 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్లో కాఫీ పౌడర్ వాటర్ చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని. మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే మేము పడుకుంటా పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాతలపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు 3 కాదు 5 కాదు ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, నేను చేయబోను కూడా. సో ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధం. అంటే నా ఎగ్జామినేషన్ ఈరోజుతో పూర్తయింది. సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను. విశాఖ ఎకనామిక్ రీజన్ సంబంధించి 2500 ఎకరాలు స్టీల్ ప్లాంట్ తీసుకుంటామని అంటున్నారు. ఎవరన్నారండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2500 ఎకరాలు విశాఖ ఎకనామిక్ రీజన్ కోసం తీసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్. ఆల్రెడీ 1100 ఎకరాలు సేల్కి ఇచ్చారు, వాళ్ళు వాడలేదు. అలా 3000 ఎకరాలు తీసుకుంటారు. ఏ ప్రాతిపదిక కోసం తీసుకున్నారో ఆ భూమి తలకి మెయిన్ తలకి ఓట్లు డైవర్ట్ అవుతుందని వారు ఆరోపిస్తున్నారు. మెయిన్ ఆరోపణ మీరే అంటున్నారు ఆరోపణ అని. ఇంకా సమాధానం చెప్పాలా? బాస్ ఒక్క నిమిషం. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా? పలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేశాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు, జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి, దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడుతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్క వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు?
ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎతుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్లీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, హ్యావ్ నో ఇష్యూ. దాంతో పాటు టీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. చెప్పమ్మా, లేడీస్ ఫస్ట్. అవునమ్మా, అమ్మా అగ్రీ అమ్మా. ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ని మీరందరూ గుర్తించిన ముందర నేను కలిసిన వాళ్ళు. అప్పుడు మితాలి గారిని కలిసాం. మితాలి గారిని ఏకంగా ఒక అడ్వైజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ గా నియమించాం. సో మితాలి గారితో కూడా మేము ఏం మాట్లాడంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ రూపొందిద్దాం. అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్ లో, ఇప్పుడు అదే విధంగా మన వెయిట్ లిఫ్టింగ్ లో కానివ్వండి, మన ట్రాక్ అండ్ ఫీల్డ్ లో కానివ్వండి, చెస్ లో కానివ్వండి, ఇట్లా పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించాలి దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ మేము తీసుకొస్తున్నాం. బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్. దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా. దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్ తో టైఅప్ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇట్ హ్యాస్ టు డూ విత్ న్యూట్రిషన్, ఫిజికల్ రికవరీ, ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఐ అగ్రీ, మనం చేస్తుంది సరిపోదు. 100% మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ 10-12%. కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది. శ్రీచరణిని గుర్తించింది, బ్లైండ్ క్రికెటర్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా. చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి, అది వేరేకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్లా చేయాలి, ఎకో సిస్టమ్ ఎట్లా ఏర్పాటు చేయాలి వాళ్ళు కనుక్కుని వీఆర్ ట్రైన్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్. అది ఓవర్ నైట్ అవుతా అవుతుంది. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా వరకు కూడా బస్ సెంటర్ లో బస్సులు నిలపకపోవడం వల్ల గర్భిణీలు కూడా బస్సులు వెనక పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు చూసుకుంటే ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి సార్. ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఎక్కడ ఆగట్లేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీల్ కరెక్ట్. అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది, వీల్ కరెక్ట్. నో ఇష్యూ సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అవసరం మళ్ళీ మంచి రోజుల కోసం ఆగాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజులు కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టార్ట్. నో ఇష్యూ. ఒక్క నిమిషం సార్, 1 సెకండ్. ఏంటి సార్, ఈ 1-2 months లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. డేటా సెంటర్ కి వీళ్ళు స్టార్ట్ అవుతుంది సార్. ఏంటి సార్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ ఒక 6 months లో రెడీ అయిపోయింది. ఎస్ సార్. సో బాటిల్ నెక్
క్లియర్ చేస్తున్నారు, కానీ విత్ ద సిటీ బాటిల్ నెక్కి వెళ్ళడానికి సో హ్యూజ్ ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు క్యాజువల్ గా చాలా ప్రాబ్లం ఉంది, దానికి విత్ ద సిటీలో సో ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? అంటే అవుట్ సైడ్స్ లో క్లియర్ చేస్తున్నారు. అవుట్ సైడ్స్ కాదు, ఇక్కడ నుంచి మేజర్ రహదారులకి సిటీ నుంచి హైవే కనెక్టివిటీ రోడ్స్ ఎక్స్పాన్షన్ క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుందమ్మా. ఆల్రెడీ విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారు అంటే హైవేకి వెళ్ళేదానికి కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా. అది ఏం చేస్తుంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డి మన ఐఎస్ అధికారులకి ఏం చెప్పారంటే శాసనసభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేయండి, చేసి ప్రెజెంట్ ఇట్ అని కూడా చెప్పారు. ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్. బట్ నేనేమంటానంటే విత్ ఆల్ ఫేర్నెస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవలా, పని ప్రారంభించాం. అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రైంగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్. కొన్ని బాటిల్ నెక్స్ కొత్త వస్తాయి, మనకు తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, అన్నీ చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ అమ్మా. ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే $1 trillion ఎకనామిక్ రీజియన్ అవ్వాలని. సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎకోసిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి. ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మ్యాప్ చేసాం. వీళ్ళు ఎగ్జిక్యూట్ విశాఖలో మెట్రో ప్రాజెక్ట్ హాజరయ్యారు. ఇదే సాక్షి పేపర్లో కొంచెం రేట్ మూలన పడ్డాయని చెప్పేసి ఈ ప్రభుత్వం హయాంలో చెప్పి వాటిలో ఎందుకు ఎమ్మెల్యే వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు. వాళ్ళ టైంలో తీసుకొచ్చిన వాళ్ళ టైంలో మూతబడిన 108 తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు. ప్లీజ్ బి వెరీ క్లియర్ అన్న. అమరావతి ల్యాండ్ పూలింగ్ సంబంధించి చట్టబద్ధత అడుగుతున్నారు రైతులు. అసలు ఏంటి ఇప్పుడు ఇంతకు ముందు అయితే 50,000 ఎకరాలు చాలా ఈజీగా ఇచ్చారు, ఇప్పుడు 16,000 ఎకరాలకు కూడా చట్టబద్ధత అనేది ఏం ప్లాన్ చేయాలి? ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. ఆల్రెడీ లీగలీ బైండింగ్ కనుక మీరు చూస్తే జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజియన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ మీరు కంపెనీ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరానికి మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని వెనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళ 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి?
నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ ఇది పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. 100%. సో గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం.